ఇవన్నీ చూస్తున్నారు కదా, శారీస్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాము. శారీలు అయితే ఎలా ఉన్నాయో చూసి చెప్పండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏ చీర బాగా నచ్చిందో చెప్పండి. ఈ శారీస్ అని ఎందుకు ఏంటని చెప్పి ఈ వీడియో మొత్తం చెప్తాను. చూడండి, శారీలు అయితే చాలా బాగున్నాయి. ఏజ్కు తగ్గట్టు శారీలు అయితే తీసుకున్నారండి. ఏ ఏజ్ పర్సన్కి అయితే ఏ శారీ నప్పుతుందో అలా తీసుకున్నారు శారీలన్నీ. శారీలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. మరి ఎక్కువ శారీలు అయితే తీసుకోలేదు, కానీ వాళ్ళ దగ్గర వాళ్ళు మట్టిగా కొన్ని శారీలు అయితే తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు ఏంటని చెప్పి చెప్తానండి. పక్కింటి అమ్మాయి మెగ్చిరి ఫంక్షన్ కోసం వాళ్ళ అమ్మాయి అయితే కొన్ని శారీలు అయితే తీసుకుంది దగ్గర వాళ్ళు పెట్టడానికి కోసం అని చెప్పి. ఆ అమ్మాయి కోసం అయితే వాళ్ళ మేనమామ అయితే దగ్గరుండి అయితే బాగా చేస్తున్నాడండి. వాళ్ళ మేనమామ అన్నీ చూసుకుంటున్నాడు. నిజంగా ఒక తండ్రి అయి బాగా చూసుకుంటున్నాడు. ఎందుకంటే ఆ అమ్మాయికి అయితే తండ్రి లేడు, తనే తండ్రి దగ్గరుండి చక్కగా వాళ్ళ మేనమామ అయితే చూస్తున్నాడండి. ఫంక్షన్ మొత్తం తన భుజాల మీద వేసుకొని తనే డబ్బులు ఖర్చు పెట్టి అయితే చేస్తున్నాడు. ఈ కాలం ఎవరండి బాబు అలా ఉంటారు? నేనైతే అలాంటి మేనమామని అయితే నేను ఎక్కడ చూడలేదు. నిజంగా తనే మొత్తం అన్నీ చూసుకొని అయితే చేస్తున్నాడండి. వాళ్ళ మేనమామ కాబట్టి తను చూస్తున్నాడు, కానీ వాళ్ళ ఆవిడ కూడా నిజంగా చాలా మంచిదే అండి. ఆ పిల్లని అడుగుతుంది ఫోన్ చేసి ఎప్పుడు కూడా, ఏమైనా తీసుకురావాలా, ఏమైనా కావాలా, నీకు ఇంకా ఏమైనా తీసుకురావాలా అని చెప్పి తను ఎప్పుడు రోజు ఫోన్ చేస్తుందండి. రోజు ఫోన్ చేసి నీకేం అవసరం అవన్నీ చెప్పు, నేను తీసుకొని వస్తాను, దగ్గరుండి నిన్నే షాపింగ్ చేసి తెస్తానని చెప్తుంది. నిజంగా ఈ కాలం వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకు భలే అనిపించిందండి. నిజంగా ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. పోనీ మామయ్య అయితే కొంచెం చూస్తాడేమో, కానీ అత్తలు ఎలాగండి చూడనిస్తారు. ఎలాగైనా వాళ్ళకి ఒక బాబు ఒక పాప ఉన్నారు. ఆ పాప కూడా మెగ్చిరి ఫంక్షన్కి అయితే రెడీగా ఉంది. అలాంటి సమయంలో ఎవరు చూసి పెట్టరు, కానీ ఆ పిల్ల అయితే చాలా మంచిదండి. నిజంగా దగ్గరుండి అన్నీ చేస్తుంది. ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకా శారీల విషయానికి వస్తే మాత్రం శారీలు అయితే చాలా బాగున్నాయండి. చూడడానికే కాదు, శారీ పట్టుకుంటే కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మెత్తగా ఉన్నాయి. పెట్టే వాళ్ళకి నిజంగా మంచి పెడితేనే మంచిది కదండి. ఎలా పడితే అలా తీసి పెట్టడం కన్నా నిజంగా ఇలాగే మంచి సెలెక్షన్ చేసి మంచిగా పెడితే తీసుకున్న వాళ్ళు కూడా చాలా సంతోషంగా తీసుకుంటారు కదా. నాకైతే ఈ చీరలు చూడగానే అయితే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఒక్కొక్క ఏజ్ పర్సన్కి ఒక్కొక్కలాగా వాళ్ళైతే తీసారండి. నిజంగా సెలక్షన్లు అయితే భలే ఉన్నాయి. ఈ పాపల నాన్నగారు అయితే వీళ్ళ పిల్లలు చిన్నప్పుడే చనిపోయారండి, హార్ట్ అటాక్ వచ్చి. వీళ్ళు ముగ్గురు, ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలండి. ఫస్ట్ అబ్బాయి, తర్వాత ఇద్దరు కమల పిల్లలండి, పాప బాబు. ఫస్ట్ అయితే అనుకున్నారండి ఈ ఫంక్షన్ అయితే చేయకూడదని చెప్పి. తర్వాత వాళ్ళ మేనమామ వచ్చి ఎందుకు చేయము, ఫంక్షన్ నేనే దగ్గరుండి చేస్తానని చెప్పి జరిపిస్తున్నాడండి. నాకైతే ఈ చీరలన్నీ బాగా నచ్చాయండి. మీకు ఎలా ఉన్నాయి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఇందులో ఏ చీర నచ్చిందని కూడా చెప్పండి. చీరలు అయితే బాగున్నాయి కదండి. నిజంగా సెలక్షన్ అయితే బాగా తీశారు కదా.